వచ్చిన, ఆయనే పరామర్శించిన, ఆయనే చాలిపట్టాలి. కనుక ఎవరైనా మిమ్మల్ని గద్దించిన, ఆఫీసులో, ఇంట్లో, కాలేజీలో, మీరు పనిచేసే స్థలాల్లో అంత వెంటనే సీరియస్గా తీసుకోవద్దండి. అయ్యో బ్రదర్ సీరియస్గా తీసుకోకపోతే ఎప్పుడు తిడుతూనే ఉంటారు వాళ్ళు, మీకు తెలియదు వాళ్ళ సంగతి. యోహాను సువార్త యేసు ప్రభు అంతరంగ లేదా అంతరంగిక వలయములో ఉన్న శిష్యులలో ప్రముఖుడైన యోహాన్ రాశాడని మనకు పరిచయం. ఈ సువార్త సమానమైనదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో 5 నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. జాన్స్ గాస్పల్ ఈజ్ యునీక్ బికాస్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్, బట్ వీ విల్ సీ 5. మొదటిది, ఇట్స్ ఎ కామన్ మ్యాన్స్ గాస్పల్. సామాన్యమైన మనుషుడు తేలిగ్గా చదివిన ఆయా ఉపమానాలు, సందర్భాలు, సూచక్రియల ద్వారా ఇట్టే అర్థమవటానికి సులభతరంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన. రెండవది, మత్తయి, మార్కు, లూకా యేసుప్రభు వారికి భౌతికమైన బంధుత్వం కలిగిన వాళ్ళు కాదు, కానీ యోహాను భక్తుడు యేసుప్రభు యొక్క భౌతికమైన కజిన్ అని మనకు తెలుసు. కనుక సువార్తల్లో యేసుప్రభు బంధువుగా పరిగణించబడే యోహాను భక్తుడు రాసింది. మూడవది, ఈ సువార్తలో ప్రేమ, లోకం ఈ 2 పదాలు విశేషంగా కనిపిస్తాయి. దాదాపు 60-70 సార్లు ప్రేమ, దాదాపు 60 సార్లు లోకం, వరల్డ్ కనిపిస్తాయి. నాలుగవది, ఈ సువార్తలో వ్రాయబడిన కొన్ని వాక్యాలు క్రైస్తవ లోకానికి సుపరిచితం. సువార్తలో ఇవి లేకుండా మనం ముగించు. ఉదాహరణకి యోహాను 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించు. అలాగే 7 I స్టేట్మెంట్స్, 7 నేననే స్టేట్మెంట్లు ఉన్నాయి కదా. జీవాహారము నేనే, జీవపానము నేనే, పునరుత్థానము నేనే నిజమైన ద్రాక్ష. ఇవి ఎక్కడ ఈ సువార్తలో లేవు, ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పాం? ఓకే, ఇక్కడే ఉండండి. 3, 4 మొత్తానికి కొన్ని కారణాలు చెప్పాం. 5వది ఆఖరిది, యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఇక శిష్యులకు ఇచ్చిన పునరుత్థాన సందేశం, మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయడి, అంతటితో ఆగిపోయినాయి. డి సువార్త మాత్రం ఎక్స్టెన్షన్ అవుతుంది, ఒక అధ్యాయం. అదే మనకు తెలుసు యోహాను సువార్త 21 అంటే చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులను యేసుప్రభు వారు తిరిగి ఎలాగూ సమకూర్చున్నాడో ఈ సువార్త మనకు తెలియజేస్తుంది. ఒకవేళ ఈ సువార్త లేకపోయింటే చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులు, బొంకిన శిష్యులు, పరిగెత్తిపోయిన శిష్యులు తిరిగి ఎలా ప్రభు ద్వారా వాడబడ్డారు అపోస్తల కార్యాల్లో అనే ప్రశ్నకు అంత స్పష్టమైన జవాబు తెలిసిండేది కాదే. ఇలాగ మనం కారణాలు చెప్తే చాలా ఉన్నాయి. ఈ సువార్తలో రాయబడినవి మిగతా సువార్తలు కనపడవు. ఉదాహరణకి గల్లీలోని కానా వివాహం ఇంకే సువార్తలో నాకు తెలిసిలేదు అనుకుంటా. ఒకవేళ అదే లేకపోయింటే ప్రజలు ఏమనుకునేవాళ్ళు, వివాహాలే చేసుకోకూడదు, యేసుప్రభు ఒక వివాహానికన్నా వెళ్ళినట్లు రాసినారా అని ఉండేవాళ్ళు. కనుక ఇప్పుడు విమర్శకుల నోరు మూయబడింది. యేసుప్రభు వివాహానికి వెళ్ళాడంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లైసెన్స్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలోనే యేసుప్రభు వివాహ వ్యవస్థ ఉంది, కొత్త నిబంధనలో అంత కనపడదు కదా అని చెప్పే వారికి ఇది యేసుక్రీస్తు ప్రభు వివాహము వెళ్ళిన కార్యము ఒక అందమైన అనుభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇలా చాలా సంగతులు రాయబడ్డాయి. దాంట్లో ఇందాక నేను చెప్పాను కదా, లవ్, ప్రేమ అనే మాట బైబిల్లో ఈ పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడింది. దాదాపు 60 సార్లకు పైచిలు. కానీ మనకు తెలుసు 3 అపోస్తలులు చాలా కీలకమైన వారు కొత్త నిబంధనలో.
మొదటివాడు యోహాను, రెండోవాడు పేతురు, మూడోవాడు అపోస్తలుడైన పౌలు. ఈ ముగ్గురు 3 ప్రాముఖ్యమైన దైవ లక్షణాల చుట్టూ పరిభ్రమించినారంటే తప్పు కాదేమో. మొదట వ్యక్తి యోహాన్ అంటే ఈ ఆర్బిటరేటెడ్ అరౌండ్ ద లవ్, ప్రేమ చుట్టూ పరిభ్రమించినాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:8 మన గాడ్ ఈజ్ లవ్. బట్ ద వరల్డ్ సేస్ ఆపోజిట్, లవ్ ఈజ్ గాడ్. దట్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్లీ ఫాల్స్. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని యొక్క ప్రేమ లక్షణాన్ని యోహాను రాసినాడు. అలాగే పేతురు విశ్వాసం చుట్టూ పరిభ్రమించినాడు. అందుకే ఆయన అమూల్యమైన విశ్వాసం, ప్రెషస్ ఫెయిత్ అని రాస్తూ వచ్చినాడు. తర్వాత మూడోది అపోస్తలుడైన పౌలు దేని చుట్టూ పరిభ్రమించినాడంటే నిరీక్షణ, హోప్. అందుకే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచు. కొలోసియన్ 1:27 క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ నిరీక్షణ ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని వాళ్ళని అడిగారు అనుకో, మీరు ఏ దైవ లక్షణం చుట్టూ కేంద్రీకృతమయ్యారు? జవాబు ఉంది అంటారా? నా దగ్గర అయితే జవాబు ఉంది. ఏమనంటే పాపం అనే దాని చుట్టూ నేను పరిభ్రమిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం, యేసు ప్రభు వారు సిలువకు వెళ్ళక మునుపు చేసిన ఒక ప్రేమ కార్యం అని మనకు పరిచయం. భోజనం అంటే పస్కా పండుగ మేడగదిలో సిద్ధం చేసినారు. దీన్నే కొంతమంది ప్రభురాత్రి భోజనము అంటారు. దీన్ని ఏమంటారంటే లాస్ట్ సప్పర్, ప్రభువారు శిష్యులతో ఆరగించిన ఆఖరి విందు అంటారు. ఈ ప్రభురాత్రి భోజనం అనేది చరిత్రలో ఒకేసారి జరిగింది. ఇట్ క్యాన్ బి రిపీటెడ్. అది యేసు ప్రభు 12 మంది శిష్యులతోనే జరిగింది, మేడగదిలో జరిగింది. దాన్ని లాస్ట్ సప్పర్ అని అంటారు. అది ఇట్స్ నాట్ లార్డ్స్ టేబుల్, అది ప్రభు బల్లగా. ప్రభురాత్రి భోజనం ఒకేసారి జరిగిన చరిత్రలో మరలా జరగదు. అర్థమవుతుందా మీకు? ఆ 12 మందికి సిద్ధపరిచిందే ప్రభు రాత్రి భోజనం. మెట్టుకు ప్రభువారు తన శిష్యులతో పాటు ఈ ఆఖరి భోజన సహవాసం కొరకు చేరి వచ్చినప్పుడు వారి సాంప్రదాయ ప్రకారం కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం ఆనవాయితీ. అందుకే ఆ 12 మంది శిష్యులతో తాను కూడా కూర్చున్నాడు భోజనానికి. కానీ వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కునే ఆనవాయితీ జరిగించబడలేదు. అందుకే ప్రభువారు భోజన భక్తి నుండి లేచి తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినాడని, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసిందని ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రం అవతల పెట్టి ఒకటి వాలు తీసుకొని నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసుకొని ఎవరి పాదాలు? తండ్రి పాదాలు కడుగు మొదలు పెట్టినాడంటే బాగానే ఉంది. శిష్యుల పాదములు కడగా మొదలు పెట్టెను. ఈ మాట అనగా ఏం మొదలు పెట్టినాడు? దేనికి మొదలు ఇది? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. అసలు మీకు చెప్పరు కానీ చెప్తే మాత్రం పోటీ ఎవరున్నారు మీకు? దేనికి మొదలు పెట్టాడు? దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద క్రాస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రాస్. సిలువ పరిచర్య మొదలు పెట్టాను. ఈ మొదలు పెట్టుకోకుండా సిలువ దగ్గరకు ఒకేసారి రాలి నన్ను కూడా తీసుకెళ్ళి సిలువ వేయడం కుదరదు. బికాజ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. మీకు తెలుసు కదా, దానికి ప్రిపరేషన్ ఉంటుంది. పరీక్షలు అంటే ప్రిపేర్ అయితే ఉన్నట్టుండి రేపే పరీక్షలు అంటే పిల్లలు ఏమంటారు? ఉన్నట్టుండి పేషెంట్కి రేపే ఆపరేషన్ అంటే ఏమంటాడు పేషెంట్? అలా నేను రెడీ కాలేదు. కనుక ఉన్నట్టుండి రేపే ఇంటర్వ్యూ అంటే ఏమంటారు? రెడీ కాలేదు కదా, ప్రిపరేషన్. కనుక ప్రభు సిలువ ఉన్నట్టుండి అలాగా అక్కలేదు. ఇక్కడ నుండి 13వ అధ్యాయం నుండి ఆరంభించి ఈ సిలువ పరిచర్య ఎలా ముగించబడింది? యోహాను సువార్త జాన్ చాప్టర్ 19:30. యోహాను 19:30. యేసు ఆశ్చర్యపుచ్చుకొని చాలు, ఫినిష్డ్, టెటలోస్టాయ్ మూల భాషలో. ఎక్కడ మొదలు పెట్టినాడు? ఎక్కడ సమాప్తమైంది? ఎక్కడ మొదలు పెట్టాడు? పల్లెము
నీళ్ళు తీసుకొని శిష్యుల పాదాలు కడిగే దగ్గర మొదలుపెట్టాడు. ఎక్కడ ముగించినాడు? సిలువలో ముగించినాడు. కనుక ఆయన ఆ మొదలుపెట్టింది ఏం చేస్తాడు? ముగిస్తాడు. మనం మొదలుపెట్టింది ఏం చేస్తాము? అక్కడే ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. అంత కరెక్ట్గా నా వల్ల మీరు ఎలాగ చెప్తున్నారు? నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారా ఇక్కడ? కొంతమంది ఏంటి అందరూ వాళ్ళే అంటారా? సో మెనీ థింగ్స్ వీ స్టార్ట్ బట్ వీ స్టిల్ దేర్. ప్రభువారు అలా కాదు, ఆరంభించిన కార్యము ముగించేవాడు. ఎందుకు మనం ముగించలేమంటే చాలా పరిమితులు ఉంటాయి. మనకు చేత కాకపోవడం, ఇబ్బందులు రావడం, ఇవన్నీ మనకు ఉండొచ్చు. కానీ ప్రభు ఆ పరిస్థితులు అన్నిటి గుండా వెళ్ళాడు. ఈజ్ ద బిగినర్, ద గ్రేట్ ఫినిషర్. ముగింపు చాలా ప్రాముఖ్యం. అందుకే మనకు తెలుసు కదా, ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది, కార్యారంభము కంటే కార్యాంతం. ప్రభు వారు ఆరంభించిన పరిచయం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఊహించండి, దాదాపు 12 మంది శిష్యులు కూర్చొని ఉంటే యేసు ప్రభు లేచి పళ్ళెం తీసుకుని నీళ్లు పోసుకొని టువాల్ తీసుకుంటుంటే మిగతా శిష్యులు ఏం చేస్తున్నట్లు? సెల్ఫీలు తీసుకుంటున్నారా? వీడియో తీస్తున్నారా? లైవ్ ఇస్తున్నారా? ఎవరికో ఒకళ్ళకన్నా రావాలి కదా. మనం కూడా పాత్ర పట్టుకుందాం, మనం నీళ్లు పోస్తాం, మనం టవాలు తీసుకుందాం. నువ్వు కడుగుతాడు ప్రభు, మేము తుడుస్తా వెళ్తామని చెప్పొచ్చుగా. లేకపోతే ప్రభు మేము గడిగేస్తాంలే, మీరు వెనక్కి వస్తూ ఉండండి, ఎవరికి సరిగ్గా అడగలేదు మీరు చెప్తా ఉండండి, మేము గడిగేస్తాంలే అని చెప్పొచ్చుగా. ఏ ఒక్కరు కూడా పల్లెత్తు మాట మాట్లాడినట్లు ఈ వాక్యాలు మనం చూడం. అంటే కడిగే విషయంలో. కానీ ప్రభువారు తన ప్రేమను వెల్లడి చేయటానికి ఇదొక అందమైన అనుభవం. ప్రేమ మాత్రమే కడుగుతుంది. చిన్న పిల్లలు 1, 2 చేసుకున్నప్పుడు ఎవరు కడుగుతారు? దారంలో వాళ్ళు వచ్చి కడుగుతారా? తల్లి ప్రేమ, తండ్రి లేదా బంధువులు ఎవరో తెలిసిన వాళ్ళు ప్రేమ మాత్రమే అలాగే చేస్తారు. మిగతా వాళ్ళు చేయరు. వేరే వాళ్ళకి అలాగే చేస్తే వీళ్ళు వెళ్తే కడుగుతారా? ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరన్నా? నో. యేసుప్రభు కడుగుతున్నాడంటే ఏమైనా అయింది? ఏమర్థం? ఫిల్త్, అపవిత్రత ఉంది. అపవిత్రత ఉంటేనే మనం కడుక్కుంటాం. అపవిత్ర లేకపోతే కడుక్కోం కదా. అందుకనే కడగబడుట దావీదు 51వ కీర్తనలో అన్నాడు, నీవు నన్ను కడుగుము. మమ్మల్ని కడుగుము కాదు, కొంతమంది మమ్మల్ని అందరిని కడుగు అని. అందరి సంగతి పక్కన పెట్టి మొదటి నీ సంగతి కడుగు. నువ్వు కడుక్కో, నువ్వు శుద్ధీకరించబడు, నువ్వు బాగు చేయబడు. అందుకే దావీదు అన్నాడు, క్లీన్ మీ, నన్ను కడుగు, వాష్ మీ, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బాగు చేయి, నేను బాగుపడాలి. మనం బాగుపడకుండా వేరే వాళ్ళు బాగుపడకాలని కోరుకోవడం ఎంత నిస్వార్థంగా ఉన్నామో అని అనుకుంటాం. అలాగైతే నిస్వార్థంగా నువ్వు ఇంటర్వ్యూ పోకుండా వేరే వాళ్ళకి ఉద్యోగం రమ్మని చెప్పి నువ్వు పరీక్ష రాకుండా వేరే వాళ్ళకి పరీక్ష రాయటానికి అవకాశమే. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వేరే వాళ్ళకి, నీ బట్టలన్నీ వేరే వాళ్ళకి, అది మాత్రం లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం వేరే వాళ్ళు బాగుపడాలని మనం అనుకున్నట్లుగా చేస్తూ ఉంటాం. మొదట మనము కడగబట్ట చాలా ప్రాముఖ్యం. 5 రకాలైన ప్రేమను ఇక్కడ వెల్లడి చేసిన. మొదట చూస్తామా, యోహాను 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టి. ఎవరు తుడుస్తారు? ఇవన్నీ తెలుగు పదాలు, మీకు తెలుగు రాదు కదా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? ఎప్పుడు తుడుచుకుంటాము? ఏమైనా మైలు ఉంటేనే కడుక్కుంటాం, తుడుచుకుంటాం. ఈ శిష్యులు భౌతికమైన మైలే కావచ్చు, ఇది దుమ్ము అది ఇదే కావచ్చు. ఇది అనాలజీ. మన జీవితంలో కూడా లోకంలో ఇలాంటి మైలు, పాపము, అపవిత్రత, అపరాధము, దోషము ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది కడుక్కోవడం మాత్రమే కాదు, తుడుచుకొనుట అవసరం. ఏది కడుగుతుంది? 1 యోహాను 1:7 యోహాను భక్తుడు అన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి ఎవరిని? మనలను. అంటే యోహాను భక్తుడికి కూడా ఏం కావాలంట? యేసుప్రభు రక్తం కావాలంట. నాకు ఇలాంటి చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. యోహాను భక్తుడిలాగా యేసుప్రభు రొమ్మను ఆనుకుని ఉండేవాడికి యేసుప్రభు రక్తం కావాలంటే మనకేం కావాలా? మనకి ఇంకెంత కావాలా? 5 పుస్తకాలు కొత్త నిబంధనలో రాసిన వాడికి యేసుప్రభు రక్తం అవసరమైతే రాసిన పుస్తకాలు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? యేసుప్రభు యొక్క అద్భుతాలు ముఖాముఖిగా చూసిన వానికి యేసుప్రభు యొక్క రక్తం కడగదల అవసరమైతే, యేసుప్రభు యొక్క
ఆ అద్భుత కార్యాలు చదివి ఆ ప్రకారం జీవించడానికి కూడా ఇబ్బంది పడే మన సంగతి ఏంటి? యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తిని మనసారా అనుభవించి అనేకులు క్రీస్తు వైపు మళ్లించడానికి దేవుని చేత వాడబడిన బలమైన విద్యలైన పామర్ లాంటి ఇలాంటి వాళ్ళకే యేసుప్రభు రక్తము అవసరమైతే మన సంగతి ఏంటి? ఇలాగ ఆలోచిస్తూ వెళితే బహుశా మనం అంటే మీరు బాధపడతారు. నాలాంటి వాడు ఆ రక్తపు ఊట దగ్గర అక్కడే వేసవికాలము పిల్లలు కొంతమంది బావుల దగ్గరే ఉంటారు, కాలువల దగ్గరే ఉంటారు, చెరువు దగ్గర ఉంటారు, రారు పొద్దుగుంకేదాకా. ఎప్పుడు చలి పడుతుందో నీళ్ళలోకి దిగితే అప్పుడు మాత్రం ఇంటికి వస్తూ ఉంటారు. సెలవులతో ఉదయం నుండి సాయంకాలం దాకా అలాగే ఉంటారు. అలాగే మనం కూడా రక్తపు ఊట దగ్గర అలాగే ఉండాలేమో. అంత అపవిత్రులమైన మనల్ని ఎవరు కడుగుతారు? యేసు తప్ప. ఎవరు తుడుస్తారు? యేసు తప్ప. ఎవరు తీసివేస్తారో దాన్ని? యేసు ప్రభు తప్ప. ఇట్స్ ఎ క్లెన్సింగ్ లవ్. కడిగే ప్రేమ, తుడిచే ప్రేమ, బాగు చేసే ప్రేమ. యేసు మనల్ని కడుగుట కొరకై ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీళ్ళు ఆయనవే, మనం నీళ్ళు తీసుకెళ్ళాల్సిన పని లేదు. పాత్ర ఆయనదే, మనం పాత్ర తీసుకెళ్ళాల్సిన పని లేదు. తర్వాత ఇంకేంటి? టవాల్ ఎవరిది? మందే అయిందే. పాత్ర అయిందే, టవాల్ అయిందే, నీళ్ళు అయిందే. ఉరికి కడిగించుకోవటానికి మనం ఉండాలి రెడీ ప్రభువా అని. ఇది కూడా బద్ధకమైతే, ఇది కూడా సోమర్తనమైతే ఇంకెలాగ మనం బాగుపడేది? ఎలాగ మనం చక్కగా ఉంటాం? అందుకే పరమగీతం 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. పరమగీతం 6వ అధ్యాయం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 6:6. 6:6. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడగబడి ఇప్పుడే కడగబడి. ఈ మాట ఆలకించండి. స్వాష్డ్. పళ్ళు వాష్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సింహం పళ్ళు దోముకోదని స్టేట్మెంట్ ఇవ్వద్దండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా చేసుకునే పనుల్లో అదొకటి. బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకోకుండా ఎవరైనా భోజనం మనకు వడ్డించినా మనం సాధారణంగా పొలైట్గా చెప్తాం బ్రష్ చేసుకోలేదు ఇంకా అని అంటాం. ఆ ఇంట్లో తల్లిదండ్రులు కూడా మనం మాట్లాడటానికి దగ్గరికి పోతే అంత దగ్గరికి రావద్దులే, ప్రేమ చూపించొద్దులే, వీళ్ళు మొదట బ్రష్ చేసుకొని రమ్మా. మనకి ఎంత పరిచయస్తులైనా ఎంత వాళ్ళైనా కడుక్కొని వచ్చేదాకా, శుభ్రంగా ఉండేదాకా మనం మాట్లాడటానికి ఇష్టం. మరి మన కడ తల్లిదండ్రులే, మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులే కడగబట్టడానికి అంత ప్రాముఖ్యత ఇస్తే, ఆత్మ సంబంధమైన వలయములో మన పాపపు రోత జీవితాన్ని కడిగి శుద్ధీకరించబట్టడానికి ఇంకెంత ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వవలసిన వారమైనా. ఇంకెవరైనా యేసుని ఎరగకుండా పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే ఆన్లైన్లో ఉంటున్నా, ఇక్కడ లైవ్లో, ఇక్కడ ఆఫ్లైన్లో వింటున్నా, యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. కనుక మీరెవరైనా ఎక్కడున్నా సరే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. రక్షణ ఆశీర్వాదమునకు ఆరంభం. రక్షణ మన క్రైస్తవ జీవితానికి మొదటి పునాది. రక్షణ లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. రక్షణ లేకుండా ఆనందం పొందడం వీలు కాదు. రక్షణ లేకుండా ప్రభుత్వం మన సంబంధాన్ని కొనసాగించడం కుదరదు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పాపక్షమాపణ పొందెదరు. యేసు తన వారిని ప్రేమించి అంతం వరకు ప్రేమించు. ఎలాంటి ప్రేమ ఇది? క్లెన్సింగ్ లవ్, కడిగే ప్రేమ. రెండోది చూస్తామా? యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్ చాప్టర్ 13:8. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనీయడలా నాకు నీతో. కనుక కడగుట కొన్నిసార్లు అంటే పేతురుకు మానవరీత్యా ప్రభువు కదా, ఆయన నా పాదాలు కడగడం ఏంటి అని అనుకొని, ప్రభు నా పాదాలు కడగొద్దు అన్నట్టుగా వారిస్తున్నాడు. కడగబట్టడానికి ఇష్టమే, కానీ వేరే వాళ్ళు కడిగితే పర్లేదు, కానీ యేసుప్రభు కడిగితే ఎలా కడిగించుకోవాలని అనుకున్నాడు. అందుకే వారిస్తుండే ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది యీ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు. మనం కూడా కడగబడకుండా ప్రభుతో పాలు.
ఆయనతో మనం ఎలాగ పాలు పొందుతాం? ఒక కుటుంబ సభ్యులుగా మనం ఉండలేము. నన్ను పడదోముకున్నావు కనుక, తోముకోమన్నావు కనుక నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటే, భార్య ఎలాగంటే, భర్త ఎలాగంటే, పిల్లలు ఎలాగంటే, హూ విల్ స్టే ఇన్ ద హోమ్? అప్పుడు ఎవరు ఉంటారు ఇంట్లో? కనుక ఏం చేస్తున్నారంటే ప్రజలు, వారు ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రభు ఆత్మీయమైన సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఆత్మీయమైన సూత్రాల్లో ఇదొకటి ఏంటంటే, ఆయన మనల్ని కడుగుతూ ఉన్నప్పుడు నిరాకరించక కడగబట్టడానికి ఇష్టపడాలని కోరబడుతున్నా. ఇంకా ప్రభు చివర్లో అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నేను నీవు. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇట్స్ ఎ కరెక్టింగ్ లవ్. ఇది మనల్ని సరిచేసే ప్రేమ. చాలాసార్లు మనం సరిచేయబట్టడానికి ఇష్టపడం. పేతుల్లో ఉన్న సుగుణాల రహస్యంలో ఒక్కటేంటంటే, ప్రభు సరిచేయటానికి, గద్దించడానికి ఇష్టపడినప్పుడు పేతురు దాన్ని అంగీకరిస్తాడు. మిగతా శిష్యులకు అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ పేతురు మాత్రము ప్రభువు అన్న మాట గద్దింపుకు ఎంత చక్కగా స్పందిస్తాడంటే చాలా మనకు ఆశ్చర్యం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి ఆ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, ఇక నేను యెరూషలేముకి వెళుతున్నాను, అక్కడ అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన్ని లేస్తాను అని అంటే, పేతురు అన్నాడు, ఆయన చేయబట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, బీ ఇట్ ఫార్ ఫ్రమ్ దీ. మిగతా 11 మందిలో ఎవళ్ళు అనలేదు, పేతురు మాత్రం అన్నాడు. ఈజ్ వెరీ ఎమోషనల్ పర్సన్, చాలా తొందరగా రియాక్ట్ అవుతాడు. కనుక రియాక్ట్ మంచిదో చెడుదని చూడట్లేదు, కానీ మొత్తానికి వచ్చింది మాట్లాడేశాడు. పాపమేం కాదు, లౌక్యము, ప్రేమ, ఆ ప్రభు మీద ఉన్న బంధం. అయ్యో ప్రభు పోతే అలాగా, మనం ఆయనతో పాటు ఉన్నాం కదా. డిటాచ్మెంట్ కావాలంటే మనకి ఇష్టం ఉండదు కదా. మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇటు పూట వచ్చిపోతే మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మీకు లేదనుకోండి, అది వేరే విషయము. 3.5 సంవత్సరాలు పేతురు ప్రభుతో ఉండి ఒక్కసారిగా ప్రభు నేను వెళ్ళిపోతున్నానంటే షాకింగ్ కదా ఇది. అందుకనే ప్రభు బీట్ ఫార్ ఫ్రమ్ దీ, అది నీకు దూరమవును గాక అంటే, ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, మామూలుగా ఏమన్నా మనమైంటే, వెల్ డన్ మై డిసైపుల్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ మీ ఆల్ దీస్ 3 long years. ఐ వాంట్ టు బీ విత్ యూ, బట్ వాట్ టు డూ, ఐ హ్యావ్ టు గో టు మై ఫాదర్స్ హౌస్. బడా నమ్మకమైన నా సేవకుడా, నేను ఉండాలని ఉంది. మీలాంటి వాడు ఉంటే ఎలాగ వెళ్ళిపోద్ది, ఉండాలని ఉంది, కానీ వెళ్ళిపోవాలి కదా అని పొలైట్గా చెప్తాడేమో అని మనం అనుకుంటాం. చాలా మంచివాడు, నువ్వు చాలా బాగా చెప్పినావు చూడు, ఇంతమందిలో ఒక్కడికి కూడా ప్రేమ లేదు, ఎప్పుడు వెళ్తాడని ఎదురు చూస్తున్నారు, నువ్వు మాత్రం వెళ్ళొద్దని చెప్తున్నావు అని బహుశా అలాగని వింటామేమో. కానీ ప్రభు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పోము. నేను ఇప్పుడు ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఎంతమందిని సాతానా అని గద్దించినాడు? ఎవరిని? పేతుర్ని. ఓకే, ఇస్కరియోతు యూదా ఎలాగ తీసుకున్నాడు, పేతురు ఎలాగ తీసుకున్నాడు? పేతురు ఏం చేశాడంటే దాన్ని సామాన్యమైన విధానంలో తీసుకున్నాడు. అందుకని తీసుకున్నాడని మనకి ఎలాగ తెలుస్తుందంటే, తిరిగి యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఎందుకంటే యూజువల్గా అట్లా మనం అన్నాను, వాళ్ళు వచ్చి మాకు సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేసినారనుకో, సాతానా గెట్ ది అవే ఫ్రమ్ మీ, గెట్ బిహైండ్ మీ, నా వెనకకు పో, లేకపోతే నాతో నుండి వెళ్ళిపో అన్నాం అనుకో. అనుకోండి, అట్లా అనరు మేము. తర్వాత ఇంకోసారి పలకరిస్తారా, ప్రైజ్ లార్డ్ చెప్తారా, మీటింగ్కి వస్తారా, వస్తున్నానంటే అప్పటిదాకా వచ్చి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఎగురు కొడతారు. పేతురు వల్లే భవిష్యత్తు ఇలాగ తీసుకోలేమనుకుంటా. అందుకే పేతురు అలాగ తీసుకున్నాడు. దాని తర్వాత ప్రభు చాలా ఆయనకి బోధించడం ఆరంభించినాడు. ఈ నెవర్ డిపార్టెడ్ అంటిల్ టు ద ఎండ్. చివరి సిలువ దగ్గర మాత్రం 3 సార్లు బొంకి దూరంగా వెళ్ళిపోయినట్లు వాక్యాలు మనం చూస్తాం. తర్వాత తిరిగి సమకూర్చిపడ్డాడు, అది వేరే విషయం. కరెక్ట్, ప్రభు ఇచ్చే గద్దింపును కరెక్టింగ్ లవ్, అది ప్రేమతో ఇస్తాడు. తండ్రి శిక్షించు కుమారుడు మంచివాడు, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు.
కానీ ప్రభు ఇచ్చే గద్దెంపును మనం అంగీకరించడానికి ప్రయత్నించాలి. యూదా ఇస్కరియోతు దాన్ని తృణీకరించిన, నిరాకరించిన, ఆ తర్వాత ఎంత నష్టపోయాడో మనకు తెలుసు కదా. అందుకే మీరు గమనించుంటారు, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 26 14వ వచనం. చాలు. ఎప్పుడు తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు చెప్పు, మిగతా వాళ్ళకి కష్టమేమో. అప్పుడు ఎప్పుడప్పుడు పై సందర్భం ఏంటి? ఇక్కడ యేసుప్రభు వారు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి వెళితే ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడి తీసుకుని వచ్చి ఆయన భోజనానికి కూర్చుంటే దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. శిష్యులు చూచి కోప్పడి, ఎందుకమ్మా ఇంత వేస్ట్ చేసేవే, దీన్ని అమ్మేసి బీదలకి ఇవ్వచ్చుగా అని మాట్లాడారు. ప్రభు ఏం చాలా మంచి కార్యం చేసింది, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు, బీదలు ఎప్పుడు మీతో కూడా ఉంటారు కదా, అయితే మరి నేను శిలువ మీదకి వెళ్తాను కనుక భౌతికంగా నేను మీతో ఉండను కదా, అందుకే ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యం చేసింది, ఎక్కడ సువార్త ప్రకటిస్తుందో ఇక్కడ ఇది కూడా ప్రకటించుడి అని చెప్పినాడు. అప్పుడు ఎప్పుడు శిష్యుల మాట ప్రభు నిరాకరించినప్పుడు, అమ్మా శిష్యులు 9వ వచనం, దీనిని 8వ వచనం, వై ఈజ్ దిస్ వేస్ట్, ఈ నష్టం ఎందుకు? 10వ వచనం చివరి వరుస, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. ఈ చిన్న మాటలే అన్నాడు. వై ఈజ్ దిస్ వేస్ట్, ఎందుకు వేస్ట్ చేయాలా అని అన్నాడు. స్పెసిఫిక్గా కూడా చెప్పలేదు, ఏంటి యూదా ఇస్కరియోతు ఎందుకు వేస్ట్ అయ్యా అని చెప్పలేదు పేరు పెట్టి. అలాగే ఇక్కడ కూడా యూదా ఇస్కరియోతు ఎందుకయ్యా ఆమెని తొందర పెడుతున్నా అనలేదు. అందరితో పాటు అందరూ ఉన్నారని గుంపులో చెప్పేశాడు. కానీ అప్పుడు ఇది ఈయన ఏమనుకున్నాడంటే, గుమ్మడికాయల దొంగ అంటే భుజం పట్టుకున్నాడు. అందుకని ఎవరినంటే నన్ను తప్ప, నేనే కదా ఇదంతా చూసుకునేది. అందుకని అప్పుడు ఇట్ డజంట్ లైక్ ద కరెక్షన్, ఆయనకి గద్దెంపు ఇష్టం లేదు. అందుకనే ప్రభు వారిని అప్పగించట కొరకే పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఏ పర్సన్ హూ రిజెక్ట్స్ ద రిబుక్ ఫ్రమ్ ద గాడ్ విల్ బి రెస్ట్లెస్. A person who receives the rebuke will be rewarded. ఏ వ్యక్తి, ఏ విశ్వాస అయితే దేవుని యొక్క గద్దింపును అంగీకరించరో వారు కలవరంతో నింపబడి ఉంటారు. ఎవరు దాన్ని అంగీకరిస్తారో వారు బహుమానముతో నింపబడతారు. యూదా ఇస్కరియోతు కలవరంతో నింపబడ్డాడు, అందుకే బయటికి వెళ్ళిపోయాడు రాత్రి. అయితే పేతురు దాన్ని అంగీకరించినాడు, ప్రభుతో పాటు నిలబడినాడు. అపోస్తుల కార్యాలు గొప్ప అద్భుతాలు జరిగినాయి. కనుక ఎవరైనా మిమ్మల్ని గద్దించిన, ఆఫీసులో, ఇంట్లో, కాలేజీలో, మీరు పనిచేసే స్థలాల్లో అంత వెంటనే సీరియస్గా తీసుకోవద్దండి. అయ్యో బ్రదర్ సీరియస్గా తీసుకోకపోతే ఎప్పుడు తిడుతూనే ఉంటారు, వాళ్ళు మీకు తెలియదు వాళ్ళ సంగతి అని అంటారు. బైబిల్లో రాసినారు, అపోస్తలైన పౌలు అన్నాడు, షోయింగ్ మీక్నెస్ టు ఆల్ తెలియదా మీకు? తెలుసా తెలియదా? ఆల్ యువర్ మాస్టర్స్, మీ యజమానులకు విధేయులైనట. అలాంటి యజమానులు తర్వాత రాశాడు, ముష్కరులైన యజమానులు. యూజువల్గా అలాంటి వాళ్ళు ఉంటారు చాలా చోట్ల, బాసులు, పెద్ద పెద్ద బాసులు ఉంటారు. వాళ్ళు అందరు కాదు, 90%. మన ఎప్పుడో ఒక సర్వేలో కూడా రాసినారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ అంట 70% అన్ఫిట్ అని ఒక సర్వే ఉంది మన ఇండియాలో. అంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్, బట్ దే ఆర్. అట్లా జరుగుతుంటాయి. ఎందుకు ఇలాగ జరిగింది? వ్యవస్థ. కనుక మన పని ఏంటి మరి? వ్యవస్థ కొరకు ప్రార్థన చేయడం, వ్యక్తిగా మనము సాత్వికముతో దేవుని యొక్క ప్రేమను వారికి చూపిస్తూ కొనసాగడం. తిడుతుంటారు, ఊరికే తిడతారు బ్రదర్, వాటికని తిడతారు బ్రదర్, కారణం లేకుండా తిడతారు బ్రదర్, పని చేసినా కూడా తిడతారు బ్రదర్,
పని చేయకపోతే తిడుతుంటే ఇంట్లో కూడా అలాగే తిడతారు, మన ఇంట్లో అలాగే తిడతారు, ఆఫీస్లో అలాగే తిడతారు, ఎక్కడ చూసినా తిడతారు. అసలు నేనంటే తిట్టించుకోవటానికి పుట్టానేమో అని అనిపిస్తుంది బ్రదర్ నాకు అనేవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. మా ఆయన తిడతాడు, మా ఆవిడ తిడతాడు, అందరూ తిడతారు, మిమ్మల్ని మాత్రం ఎవరు తిట్టేవాళ్ళు లేరు బ్రదర్ అంటారు. అందరికంటే ఎక్కువ నన్నే తిట్టేది, మీకు తెలుసో తెలియదు. అందరికీ తిట్టేవాళ్ళు ఉంటారు, చెట్టుకి తగినంత గాలి ఉంటుంది. యేసుప్రభుని కూడా ఆ దినాల్లో అలాగ అన్నారు. ఆయన రకరకాలుగా దయ్యం పట్టినాడు అని అన్నారు. ఇవన్నీ ఆయన భరించిన. ఆహా నన్ను దయ్యం పట్టినాడు అంటారు. ఎవరు అన్నారో ఆ నాలుక డాష్ అని అంటే అయిపోయింటుంది వాళ్ళకి. ఎవరు నన్ను సిలువ వేయటానికి డ్యూటీలు అన్ని పట్టుకొని వస్తున్నారో వాళ్ళ కాళ్ళు డాష్ అని అంటే అక్కడే పడిపోయింటారు అందరూ, ఎక్కడిదక్కడే ఫ్లాట్. మరి దేవుని యొక్క ప్రణాళిక ఎలాగ నెరవేర్చబడాలా? కనుక దేవుడు ఉద్దేశం కలిగిన దాన్ని నెరవేర్చట కొరకై అలాగ నడిపించిన. కొన్నిసార్లు మనకి శిలువ మార్గం అనుమతిస్తాడు. నాకు చాలా కష్టంగా ఉండదు కొన్నిసార్లు. ఎలాంటి వాళ్ళు మనం తిడుతున్నారేంటి? మోషన్ తిట్టాలంటే నన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ ఈజ్ ఎలిజిబుల్. ఇస్రాయేలీలు ఏ ఒక్కడు యోగ్యుడు కాదు, అవునా? ఎందుకంటే మోషే ఎలిజిబిలిటీస్ ఏంటి? దివ్య సుందరుడు. బైబిల్లో ఈ పదం ఈయనకొక్కటికే వాడబడింది, ఇంకెవరికి వాడబడలేదు. మిగతా వాళ్ళంతా సుందరంగా ఉన్నారేమో కానీ దివ్య సుందరంగా లేరు. కొంతమంది పేర్లు అలాగే పెట్టుకుంటారు. ఏం పేరంటే సుందరయ్య, సుందరమ్మ. వాడు సుందరంగా ఉంటే పర్వాలేదు, ప్రభుకి స్తోత్రాలు. ఈ విషయాలకు ఆపోజిట్గా ఉంటారు. నాకు తెలుసు ఒక ఆయన, మేము యూనివర్సిటీ చదివేటప్పుడు పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే ఎర్రయ్య. ఎట్లున్నాడంటే సింగరేణి కాలరీస్ బొగ్గు మాదిరి ఉన్నాడు. అలాగ ఉంటుంది. ఏం చేస్తుంది దానికి? ఆపోజిట్లో ఉంటాయి చాలు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు రకరకాల పరిస్థితులు కూడా మనం తీసుకుని వెళ్తున్నప్పుడు వాటిని అంగీకరించడానికి ఇష్టపడాలి. మూడోది చూస్తామా? యోహాను సువార్త 13వ అధ్యాయం. జాన్ చాప్టర్ 13 verse 10. చాలు. అతడు కేవలము పవిత్రుడు. ఆయన ఇట్స్ ఎ కౌన్సిలింగ్ లా. కౌన్సిలింగ్ అంటే సలహా ఇష్ట, ఆలోచన చెప్పుట, మంచి సంభాషణ తెలియచేయట, ఏం చేయాలో చూపించుట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడు. స్నానము చేసిన వాడు అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన వాడు. మరలా పూర్తిగా స్నానం చేయాల్సిన పని లేదు. అది ఇప్పుడు మాత్రమే కదా, మనం ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపాలకు జ్ఞాపకం చేసిన వెంటనే మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆయన ద్వారా ఒప్పించబడి యేసుప్రభు రక్తంలో కడగబట్ట అవసరం. యేసుప్రభు రక్తపు ఊట మనందరి కొరకు అందుబాటులో ఉంది. కనుక ఆ రక్తపు ఊటలో మన ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరించబడటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రభు మనకి అలాగ ఆలోచన చెప్తాడు. 32వ కీర్తన 8వ వచనంలో చెప్పబడింది కదా, నేను నీకు ఆలోచన ఉపదేశము చేసి. ఆయన మంచి ఉపదేశకుడు, ఆయన మంచి ఆలోచనకర్త. ఆయన లాంటి ఉపదేశకుడు, ఆయన లాంటి ఆలోచనకర్త ఎవరున్నారు? ఆయన తప్ప. 4వ చూస్తామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరి. అంటే మనం కూడా వచ్చిన క్రైస్తవుల పాదాలన్నీ కడగాలని కాదు. ఇట్స్ నాట్ లిటరల్ సెన్స్. ఇది హృదయంలో అలాగ ఉండాలన్నమాట. కనుక ఇది కమాండింగ్ లా, ఆజ్ఞాపించే ప్రేమ. నేను అలాగ చేసి తిని. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే నా శిష్యులని వేరే వారికి తెలుస్తుంది. మనము దేవుని ప్రేమను చూపించలేకపోతే అదర్స్ కెనాట్ నో దట్ వీఆర్ హిస్ డిసైపుల్స్. మనం ఆయన శిష్యులు మన ఇతరులు ఎరగరు.
మనలో ప్రేమకు బదులుగా ద్వేషం, అసూయ, బహుశా ఇవన్నీ ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. అందుకే ప్రభు యొక్క ప్రేమను మనము వేరే వారికి చూపించలేకపోతున్నాం. మనకు తెలుసు కదా, మొట్టమొదట బైబిల్ చరిత్రలో ఒకే ఆజ్ఞ దేవుడు మనుషునికి ఇచ్చినాడు. తోటలో నిషేధించబడిన చెట్టు ఫలములు తినవద్దు. పరీక్షలో ఒకే క్వశ్చన్ ఇస్తాం, జవాబు రాయండి అంటే ఎట్లుంటుంది? తేలిక కష్టమా? తేలికే కదా. తేలిక కాదంటారా? ఆప్షన్స్ ఉండాలా, చాయిస్ ఉండాలా అని అనుకుని ఎక్కువ ఉంటే చాయిస్ ఉండాలి. ఒకే క్వశ్చన్ ఉంది, ఒకే యూనిట్ ఇచ్చినారనుకో, దాంట్లోనే రాయండి. ఒకటి ఏది వస్తుందో కూడా చెప్పినారనుకో, ఇదే క్వశ్చన్ వస్తుంది, దీనికి జవాబు రాయాలని. కష్టమా తేలిక? అయ్యో, ఇంకే మనం ఎగిరిగంతులు వేస్తున్నాం, ఎప్పుడు ఇదే పరీక్ష పెట్టండి, ఇదే టైప్ అని. కనుక ఒకే ఒక ప్రశ్న వారికి, ఒకటే ఒక ఆజ్ఞ, దాంట్లో కూడా ఓడిపోయారు మనుషులు. తర్వాత వచ్చిన మోషే దినాల్లో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. అంటే మామూలుగా మనం కొంతమంది అంటారు కదా, చాయిస్ ఇచ్చింటే రాస్తుంటే ఒకటే ఇచ్చినందుక చదువుకోపోలేదు, గుర్తు రాలేదు, డయాగ్రాములు గుర్తు రాలేదు, ఫిగర్స్ గుర్తు రాలేదు, కాన్సెప్ట్ గుర్తు రాలేదు, ఈక్వేషన్స్ గుర్తు రాలేదు. ఎవడు కనిపెట్టినాడు రా మా ప్రాణం తింటున్నాడు. అలాగ అనుకుంటారు కదా విద్యార్థులు. ఆ ప్రభు వారు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 దీంట్లోనైనా చేస్తారు, 10లో 5 రాస్తారా అని. మనకు తెలుసు 10లో పూర్తిగా ఓడిపోయారు వారు దాన్ని చేయలేరు. కనుక ప్రభు అన్నీ నల్లిఫై చేసి ఏం చేసేదంటే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ 2 ఆజ్ఞల్లో కూడా ఇదే పదము, కామన్గా ఉండే పదం ఏంటంటే ప్రేమ. లవ్ యువర్ గాడ్, కమాండ్మెంట్ నెంబర్ 1. కమాండ్మెంట్ నెంబర్ 2, లవ్ యువర్ నైబర్స్ యాజ్ థై సెల్ఫ్. దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అది కొద్దిగా తక్కువే స్టాండర్డ్. నిన్ను వలె, నువ్వు ఎట్లా బట్టలు ధరిస్తావో, ఎట్లా తిండి తింటావో, ఎట్లా మొబైల్ కొంటావో, ఎట్లా ఏది చేస్తావో, సేమ్ ఇతరులు కూడా అలాగే ఉండాలా అని ఎప్పుడన్నా అట్లా అనుకున్నామా? మనమేమనుకుంటాం, నాలాంటి బట్టలు ఆఫీస్లో ఎవరు వేసుకోకూడదు, నాలాంటి వాచ్ ఎవరు కొనుక్కోకూడదు, నాలాంటి ఫోన్ ఎవరికి ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఓన్లీ వన్, ఇట్స్ మీ కదా. ఎవరు ఉండకూడదు, నేను తప్ప అనుకుంటా. కానీ ప్రభు ఏం చెప్పినాడు వాక్యంలో అంటే, అందరికి మీరు ఫోన్లు కొనించండి అని చెప్పట్లేదు, అందరికి డబ్బులు ఇవ్వండి చెప్పట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, వీ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్ హూ ఆర్ విత్ us. మనతో పాటు ఉన్న ఇతర విశ్వాసుల యొక్క కొన్ని కష్టాలు మనము చేతనైనంత దాకా తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఏదో భోజనం లేదనుకో, పూట భోజనం, లేకపోతే ఏదో ఇబ్బందిలో ఉన్నారా, మనకు చేతన ఏదో మంచి చేయాలి. నేను ఇలాగ చెప్తే మీరు అనుకోవచ్చు, బ్రదర్ అలాగ మీరు చెప్తున్నారు కానీ ఎంతని అని. అవును, ద నీడీ ఆర్ లిమిట్లెస్. అక్కర కలిగిన వారి సంఖ్య అసంఖ్యాకం. స్కై ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద నీడ్స్. కొంతమంది ఎప్పుడైనా నాతో కూడా చెప్తుంటారు, బ్రదర్ ఎవరైనా అక్కర ఉన్నోళ్ళు ఉంటే చెప్పండి అని. ఎవరైనా అక్కర ఉండేది ఏంటి బ్రదర్? ఎవ్రీవేర్ ద నీడ్ ఈస్ దేర్, ఇట్స్ డామినేటింగ్, ఇట్స్ డాన్సింగ్ అక్రాస్ ద వరల్డ్. సో మెనీ టైమ్స్ వీ హెల్ప్ నాట్ ద నీడీ బట్ ద కరప్ట్. సో మెనీ టైమ్స్ వీ డిస్మిస్ ద నీడీ. ఇప్పుడు ఎన్ని రకాల ప్రేమను చూసినాం? మొదటిది ఏంటి? క్లెన్సింగ్ లవ్, కడిగే ప్రేమ. రెండవది ఏంటి? కరెక్టింగ్ లవ్. మూడవది ఏంటి? కౌన్సిలింగ్ లవ్. ఏంట కౌన్సిలింగ్? కౌన్సిలింగ్? స్నానం చేసిన వాడు పాదాలు మాత్రమే కడుక్కుంటే చాలు, వాడు పరిశుద్ధుడు. కింద ఒక వచనం రాశారు, ఒక వరుస చూడండి, 13వ అధ్యాయం 10వ వచనం. మీరును పవిత్రులు కానీ, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మీరు అందరూ పవిత్రులు కాదు, కానీ వీళ్ళు కొంతమంది అపవిత్రులు ఉన్నారు. అక్కడ శిష్యులు యూదా ఇస్కరియోతుని గురించి యేసుప్రభువారు ఈ మాట చెప్పాడేమో, మరి ఇక్కడ ఎవరి గురించి చెప్పాడిందో తెలియదు. నేనా 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 ఇజిటాయ్ 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 ఇజిటాయ్.
పేరు చాలా మంచి పేరు కదా. ఏం పేరు? యూదా. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఎలాంటి పేరు, ఎలాంటి వంశంలో నుండి వచ్చినాడు? రాయల్ రీగల్ ట్రైబ్. ఆ వంశంలో నుండి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. దావీదు లాంటి వాళ్ళు వచ్చినారు, యేసుప్రభు లాంటి వాళ్ళు వచ్చినారు. మీదేంటి పూల తోటలో గంజాయి చెట్టు ఉన్నట్లు, వంశానికి ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నట్లు, ఇంట్లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడన్నట్లు, సంఘంలో ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు అన్నట్లు, మనకు కూడా ఒకళ్ళు తారసపడినాడు ఇలాంటి యూదా ఇస్కరియోతు. ఎక్కడన్నా స్తుతించినాడా? ప్రభువుని ఘనపరిచినాడా? స్తోత్రించినాడా? మహింపరిచినాడా? పేరేమో యూదా, కానీ నోట్లో పొరపాటును కూడా స్తుతి లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈజ్ డిఫైల్డ్, ఫిల్తీ, అన్సాంక్టిఫైడ్, కరప్ట్. ఆయన అపవిత్రుడిగా ఉండిపోయాడు. ప్రభు యొక్క కడుగుదల కోరుకోలేదు. కొంతమంది క్రైస్తవులు కూడా అలాగే ఉండొచ్చు. ఎప్పుడో రక్షించబడినారు, బాగా ప్రభుత్వం సాగిపోతున్నారు. రోజులు గడిచే కొలది వారు ఇంకా నాకేం కడుగుదల అవసరం అనే స్టేజ్కి వచ్చేసినారు. సున్నిత మనస్సాక్షి కోల్పోయినారు వాళ్ళు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, ఎప్పుడైతే సున్నితమైన మనస్సాక్షి కోల్పోయినారో అప్పుడు ప్రభుతో సంబంధాన్ని కోల్పోయినామని అర్థం. ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక తప్పు మాట్లాడినప్పుడు, ఒక అబద్ధం చెప్పినప్పుడు, ఒక ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే మనస్సాక్షి గద్దించి కలవరం తీసుకొని రాకపోతే, కలవరం వస్తే విశ్వాసి, కలవరం రాకపోతే డాష్. అర్థమైంది నేను చెప్పిన మాటలు. కొంతమందికి అలవాటు అయిపోయింటే అబద్ధాలు, కొంతమందికి అలవాటు అయిపోయింటే మోసాలు, కొంతమందికి అలవాటు అయింటే పాపం. వాళ్ళకి అది చేస్తేనే నిద్ర పడుతుంది, అది చేస్తేనే అన్నమాకలి వేస్తుంది, అది చేస్తేనే ఏదో భూమి మీద ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. లేకపోతే అలాగ రాదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే దేవుడు వారి భ్రష్టత్వానికి అప్పగించినాడు. దేవుడు వారి విషయం ఇంకేం చేయట్లేదు. ఈ సైలెంట్ అబౌట్ సచ్ పీపుల్ హూ హ్యావ్ గాన్ ఇంటు ద డిసెప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. దే హ్యావ్ నో పార్ట్ విత్ గాడ్ అండ్ ఈజ్ స్టేబుల్ ఎనీవే. ఇప్పుడు ఎవరైతే ప్రభువా నేను పాపిని అని ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారో, ఆ ఒప్పుదల హృదయంతరంగంలో ఉందో, వారు ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ దెమ్. వారి కొరికే సిలువలో చనిపోయిన యేసు ప్రభువుకు వారికి సంబంధం ఉందని మనకు జ్ఞాపకం చేయబడు. 5వ దాకా చూస్తామా? యోహాను 13వ అధ్యాయం 1వ వచనం. జాన్ చాప్టర్ 13 verse 1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై వారిని, ఎక్కడున్నారంట తన వారు? ఎక్కడున్నారంట? లోకంలో. దే ఆర్ నాట్ ఇన్ ద హెవెన్. వాళ్ళు పరలోకంలో లేరు. లోకానికి పరలోకానికి తేడా ఏంటి? తెలుగు రాదా? 2 అక్షరాలే. పరా ప్లస్ లోకం. పరా తీసేస్తే ఏమొచ్చింది? కనుక ఎనీథింగ్ దట్ డు నాట్ బిలాంగ్ టు ద హెవెన్ ఆర్ పరా ఇస్ వరల్డ్లీ. లోకానికి పరలోకానికి సంబంధించిన కానిదంతా లోకమే. అందుకే దీనికి యోహాను భక్తుడు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు కదా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అయితే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచు. ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి. తన శిష్యులు లోకంలోనే ప్రభు ఉంచున్నాడు. కనుక లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, మనం ఏమనుకుంటాం, అబ్బా ఈ లోకంలో ఆడ బతుకుతాయి, ఈ లోకంలో ఎక్కడ ఉంటాయి, ఈ లోకంలో ఏం చేయగలుగుతుంది, ఈ లోకంలో ఎలాగైతే లోకమంతా పాడైపోయిందండి. లోకమంతా పాడైపోయిందంటే మనం కూడా ఆ దశకు వచ్చినామనే కదా అర్థం. కనుక ఇలాంటి లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించి, అంటే ఇలాంటి లోకంలో ఉన్న వారికి ఒకే ఒక భద్రత ఏంటంటే ద కవర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రేమ వలయం. బయట వర్షం పడుతున్నాడు, మనం ఇంట్లో ఉంటే షెల్టర్ అంటాం కదా, ఆశ్రయం. అలాగే లోకమంతా పాపంతో మునిగిపోతున్నప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు నోహ ఓడ ఉంది. మనలాగా ఈ లోకంలో జీవిస్తూ క్రైస్తవులుగా ప్రభు కొరకు కొనసాగిపోతున్న వారికి యేసు ప్రభు ప్రేమే ఒక మేఘస్తంభం, ప్రేమే ఒక షెల్టర్, ప్రేమే ఒక ఓడ, ప్రేమే ఒక దాపు, ప్రేమే ఒక దాగు చోటు, ప్రేమే ఒక చెట్టు నీడ. ఆ ప్రేమ వలయంలో నుండి మనం బయటపడితే
నష్టపోయేది మనమే. అందుకే జీసస్ లవ్డ్ దెమ్ టు ద అట్టర్మోస్ట్, అంతము వరకు అని కిందేసి తెలుగు బైబిల్లో రాశారు, 2 అని రాసి సంపూర్ణముగా ప్రేమించు. కంప్లీట్ లవ్. ఓ వాట్ ఎ లవ్ ఈస్ దిస్, కంప్లీట్ లవ్. కొంతమంది అలాగే చెప్తుంటారు, ఐ లవ్ యూ అంటే ఐ ట్రూ, ఐ హేట్ యూ అంటే ఐ ట్రూ, ఐ డోంట్ లైక్ యూ ఐ ట్రూ. ప్రభు చెప్పేది అలా కాదు. హిస్ లవ్ ఈజ్ కంప్లీట్. అందుకే శిలువ మీద ఆయన పలికిన మాట, ఇట్స్ ఫినిష్డ్ అంటే ఇట్స్ కంప్లీటెడ్, దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. కంప్లీషన్కి ఫినిషింగ్కి తేడా ఉన్నా ప్రభు ఈ పని ముగించినాడు. ఇట్స్ కంప్లీట్. ఆయన ప్రేమ శిలువలో పరిపూర్ణం చేయబడింది, అది పరాకాష్ఠకి వెళ్ళింది. ఆయన ప్రేమ వలయంలో ఉన్న మనము ఆయన ప్రేమకి ఎలా స్పందిస్తున్నాము. అందుకే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రికలో చెప్పబడింది కదా, మనము మొదట ప్రేమించలేదు కానీ ఆయన్ని ఈ ఫస్ట్ లవ్డ్ us, ఆయనే మొదట మనలను ప్రేమించి. ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ టేకన్ ఇనిషియేషన్. ఆయనే ఆరంభం తీసుకున్నాడు, ఆయనే మన దగ్గరికి వచ్చిన, ఆయనే పరామర్శించిన, ఆయనే చాలిపట్ట. ప్రభు ప్రేమకు నిజంగా పాత్రలం కాదు. ఆయన మనల్ని ప్రేమించడానికి ఒకే ఒక హేతు, ఆయన పోలిక చొప్పున మనము ఈ భూమి మీద జన్మించు. అందుకే ఆయన పోలికలో మనం చేయబట్టాం, ఆయన చేతి పని అయి ఉన్నామని వాక్యం. వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్. మన పతనాలు, మన విధేయత, మనంతా ఒప్పుకొని క్షమాపణ పొందాం. ప్రభువా నన్ను కడుగు, శుద్ధీకరించు, హిమం కంటే తెల్లగా చేయి, దావీదు కోరినట్లు నన్ను బాగుగా కడుగు.